కులమే ఉండొద్దని చెప్పిన బ్రహ్మంగారు, మానవులంతా ఒకటే అని చెప్పినవారు, మనిషి జీవిత పరమార్థాన్ని చెప్పినవారు, ఆయన చెప్పిన మార్గంని అనుసరిస్తున్న వాళ్ళు కూడా ఎందుకు పట్టింది? ఇప్పుడు ఉదాహరణకు అర్థమైంది కదా మీకు? నాకు అర్థమైంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టైం ఏంటంటే 350 సంవత్సరాల కింద పూర్తిగా నవాబుల పాలన. అప్పుడే ఎంట్రీ అవుతుంది క్రిస్టియన్, ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఎంట్రీ అవుతుంది. ఆయన 1608లో ఆయన జననం, 84 సంవత్సరాలు జీవించాడు. ఆ మధ్యలో శివాజీ మహారాజు 1630లో జన్మించాడు. మీరు చూసుకోండి, శివాజీ మహారాజు యుద్ధం అంటే ఏంటి? సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఆయన ఏం రాజు కాదు, ఆయన రాజు కొడుకు కూడా కాదు. రాజు దగ్గర బంటుగా పనిచేసినటువంటి బంటుకు కొడుకు ఆయన. కానీ ఆయన రాజు అయ్యాడు. మొత్తం ఎంతోమంది యుద్ధం చేసి ఎంతోమంది ఆరితేరినటువంటి శివాజీ మహారాజు టైంలో ప్రతిభ ద్వారా రాజయ్యిండు. రాజు కాదు ఆయన, శక్తి సామర్థ్యాల ద్వారా ఆయన. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు దాని నాగేంద్ర గురించి ఎట్లా చెప్పాను అట్లనే ఆయన అనుకోరాదు. ఒక శివాజీ మహారాజు ఒక ముస్లిం రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి రాజు దగ్గర తన యొక్క కొడుకు ఒకరోజు సభకు తీసుకెళ్తే ఆ సభలో కొన్ని విషయాలు విని ఆవును ఏడో నరకొద్దంటే వినకపోతే కత్తితో వాణి కూడా నరికిన తర్వాత తనకు ఒక శక్తి వచ్చింది. అరే నేను కూడా ఈ సమాజాన్ని సృష్టించాలని, ఒక చేయాలని. అటువంటి టైంలో చూడండి, ఆ టైంలో వచ్చినారు ఒకటి వేమన, అన్నీ ఖండించాడు. బాండశుద్ధి లేని పాకమేలా అన్నాడు. ఆయన ఇద్దరు సమకాలీకులే. కాకపోతే ఆయన గణపతి సచితానందలాగా ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా నేను ఆయనకు తెలుసు, ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలియాల్సిన అవసరం లేదు. అలా ఎక్కడ కూడా వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి లక్ష్యాన్ని ఇద్దరు రాయలసీమ ప్రాంతంలోనే పుట్టారు. మూఢ ఆచార వ్యవహారాలను ఖండించాడు, సత్యం చెప్పాడు. ఎక్కడైతే మూఢాచారాలు ఉన్నాయో ఆ మూఢాచారాలు ఈ ఇద్దరు ఖండించారు. ఖండించినప్పుడు అందులో బ్రాహ్మణులను చేసిన అరాచకాల గురించి చెప్పారు, వైశ్యులు చేసినటువంటి వాటి చెప్పారు, క్షత్రియులు చేసినటువంటి పరమార్థాన్ని గురించి మాట్లాడారు, సామాన్యులు చేసేటువంటి ప్రాథమిక ఆచార వ్యవహారాల గురించి కూడా వారు ప్రస్తావన చేశారు. ఇప్పుడు నేను చెప్పిన చెట్టు పుట్టలకు చేయెత్తి మొక్కుచు వట్టి మాటలు ఇట్ల వదరనేలా దిట్టమైన గురుడు దేదీప్యమయ్యుండ కాళికాంబ హంస కాళికమ్మను. చెట్టు పుట్టరు అంటే చెట్టుకు మొక్కేది అంటే ఎవరు? ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కువగా సనాతనమైన మనమే. మనం రాగి చెట్టు మంచిదని మొక్కుతాం, వేప చెట్టుకు మొక్కుతాం, మర్రి చెట్టుకు మొక్కుతాం, అవునా? తులసి చెట్టుకు మొక్కుతాం. అంటే అవి మొక్కద్దని కాదు అక్కడ ఉద్దేశం. అదే చెట్టే పూర్తి పరమార్థం అనుకోవద్దు. ఆ చెట్టు లాంటిదే నీ శరీరము. ఆ శరీరానికి నీళ్ళు చెట్టుకు నీళ్ళు పోస్తే ఎలా శరీరానికి, చెట్టుకు కాయలు కాస్తాయి, పూలు పోస్తాయి, నీ యొక్క శరీరానికి కూడా అటువంటి తీసుకోవాలన్నాడు. చేయికి మట్టి మాటలు ఇట్లా పనికి మాలే మాట్లాడొద్దు అన్నాడు. చెట్టు పుట్టలు అన్నారు కదా, పుట్ట అన్నారు. వసంత పంచమి వచ్చినా, నాగుల చవితి వచ్చినా పుట్టలల్లో లీటరు విషం పాలు అంటే ప్యాకెట్ పాలు తీసుకెళ్ళి అత్త కోడలు అల్లుడు మానవుడు అందరు కలిసి లీటర్ పాలు పోసి ఆ పుట్టను కులగొట్టి చంపేది ఎవరు? పాములను. హిందువులే. ఇప్పుడు ఎవరు మారాలి? హిందువులే మారాలి. అంటే చెట్టు అన్న పుట్ట అన్న నీ శరీరమే. ఈ తత్వం యొక్క నీ మహిమని తెలుసుకొని భగవంతుడు ఎవరు సాధన చేయాలి, యూనిటీని కలుగజేయాలి, అందరం సమానం అనేటువంటి భావన రావాలని. 4-5 వేళ్ళు సమానం ఉన్నాయని అందరూ చెప్తున్నారు. సమానం ఉండవు, ఉంటే పట్టు రాదు. ఇవి ఇట్లానే ఉండాలి, కానీ పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈరోజు బంగారు లక్ష్మణ్ గారు ఉన్నారు బీజేపీలో, ఇప్పుడు వారు లేరు. ఆయన ఏ సామాజిక వర్గం? ఆయన బీజేపీలా అయిందా? ఒక మంచి స్థాయికి వెళ్ళాడా లేదా? ఇప్పుడు రాష్ట్రపతిగా ఒక ప్రధానమంత్రికి ఆయన పేరు ఎవరు? ఆయన పేరేంటి? అంబేద్కర్ తర్వాత టోపీ ఉంటుంది చూడండి, జగజ్జీవన్ రావు. ఆయన ఏ సామాజిక వర్గం? చెప్తున్నా. వాళ్ళు ఎవరు అనేది కాదు, నీ యొక్క స్పీడ్ ఏంటిది అనేది. అంబేద్కర్ 226 మందిలో రాజ్యాంగం రాయడంలో వారు కూడా ఒక నిష్ణాతులు అని మనకు పేపర్లో మనకు ఆధారాలు ఉన్నాయి. మరి వారు ఎందుకు హైలైట్ అయ్యారు? వారు దాని మీద ఎక్కువ ఫోర్స్ తీసుకున్నారు. అట్లా వాళ్ళందరూ కూడా అందరినీ కూడా సమానమైన హక్కులు వస్తారు. వీరబ్రహ్మేంద్ర చెప్పాడు, సామాజిక వర్గము, దళిత వర్గము లేదా పంచమ వర్గం అని పీడించేటువంటి వాళ్ళందరికీ పరమ పూజ్యమైనటువంటి సమయం వస్తుందిరా నాయన అని డైరెక్ట్ కక్కేకే చెప్పాడు. పంచముడని నిన్ను కించపరిచిరని బాధపడకురా కక్క. నేను రాసిన కాలజ్ఞానం లాగానే నువ్వు రాసిన రాజ్యాంగం ఈ ప్రపంచానికి అవసరం వస్తుంది, అదే ఫైనల్గా నడుస్తుంది కూడా. నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను వచ్చే టైం కల్లా నీ రాజ్యాంగమే నడుస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఆయన వచ్చే టైం ఏంది? ఇప్పుడు మొన్నటిదాకా లేని అంబేద్కర్ ప్రస్తావనలు ఇప్పుడు ఈ మధ్య చాలా మనం 5-10 సంవత్సరాల నుంచి అంబేద్కర్ జై భీమ్ అని అంటున్నాం. వస్తుందని ఏది మాట్లాడినా కాలజ్ఞానం ప్రకారం ఉంటుంది. ఇప్పుడు రామ జై శ్రీరామ్ అంటున్నారు, జై నమశివాయని ఎందుకంటలేరు? జై బ్రహ్మం అని ఎందుకంటలేరు? విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బజరంగ దళం, బీజేపీ, నువ్వు నేను సనాతనలు ఎందుకంటలేదు? ఒకసారి ఎవరైనా ప్రశ్న వేశారా? రామ రామాయణ నివారలు రాలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి ముక్కితే బ్రతక నేర్చేరు. ఇప్పుడప్పుడనగ రాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గొప్పున దారిపోయడి గుర్ర పడుగులు ఏరు పడును చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి ముక్కితే బ్రతక నేర్చేరు.
రామరామ ఎనలి వారు రాలిపోదురు కాలిపోదురు అన్నాడు. వీడికి ఎంత ఎంత పరమార్థం ఉందో చూసుకోండి. అది సెక్యులర్ హిందూ అనకపోయినా ఇతరులు అనకపోయినా చావుకు దగ్గర కావాలి, వాళ్ళు కాలడము కూలడం గ్యారంటీ అన్నాడు. ఇప్పుడు 157 దేశాలు వాళ్ళై ఉన్నాయి, 57 దేశాలు వీళ్ళై ఉన్నాయి. హిందువులలో 95% ఉండి కూడా నేను రాముని మొక్క అని ఒకడంటాడు, నేను శివుని మొక్క అని ఒకడంటాడు, నేను అమ్మవారిని మొక్క అని ఒకడు. ఇవన్నీ పోవాలన్నాడు. ఒకటే రావాలి, ఒకటే వస్తుంది అన్నాడు. వస్తుంది, ఇది విశ్వగురుగా వెలుగుతుంది. నేను 108 ఏళ్ళు పాలిస్తానని చెప్పాడు భూమి మీదకి వచ్చి. 108 ఏళ్ళు కాదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు. నేను వచ్చి ధర్మ సంస్థాపన 108 ఏళ్ళు చేస్తానన్నాడు. నా ధర్మం ఆచరించేటువంటి వ్యక్తులు, వాడు ఏ కులం ఏ ప్రాంతం ఏ వ్యక్తి అనే సంబంధం లేదంట, 1108 సంవత్సరాలు పాలిస్తారని కాలజ్ఞంలో నికృష్టంగా రాయబడి ఉన్నది. దీన్ని భగవద్గీతలో లేదు. భగవద్గీత టైంలో కులాలు మతాలు ఉన్నాయా? లేవు. వాళ్ళు మతం గురించి మాట్లాడలేదా? ధర్మం గురించే మాట్లాడాడు. మతం వేరు, ధర్మం వేరు. ధర్మం అనేది ధరణిలో దైవం ద్వారా వచ్చింది, దైవ స్వరూపాల ద్వారా రాయబడ్డది. మతం అనేది మానవ కల్పితం. మతము మత్తుగూర్చు మార్గము కారాదు, మతము మత్తుగూర్చు మార్గము కారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబ హంస కాళికాంబ. మతము అనేటువంటిది మత్తు పదార్థం లాంటిది రా నాయన, ఇది మానవుల ద్వారా సృష్టించబడ్డది. ఈ మానవ మారణ హోమంలో మీరందరూ చావడం అనేది పక్కకు పెట్టాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో దానిలో ఉండే ప్రయత్నం చేయి. అదే నీకు మోక్ష మార్గానికి వైపు కాంక్ష ఉంటుంది. ఏ మతాలలో మోక్ష మార్గం కాంక్ష ఉండదు. శ్రీకృష్ణుడికి మోక్షం ఉందా? శ్రీకృష్ణుల వారికి చెప్పండి. రాముడికి మోక్షం ఉందా? రాముడు ఎక్కడ దుంకి చనిపోయాడు? చెరులో దుంకి చనిపోయాడు అని విన్నాం మనం. శ్రీకృష్ణుడు బాణం వేయడం చనిపోయాడని చెప్పి, ఎవరు కూడా సజీవ సమాధి కాలేదు కదా, అంటే ఆత్మహత్య కారణంగానే చనిపోయారు. మరి మోక్షం ఎక్కడిది? మోక్షం అంటే ఏంటి? తిరిగి జన్మ తీసుకోకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే యోగ మోగ సాధన. మరి మోక్షం ఎక్కడిది? ఎవరికి ఉంది మోక్షం? వీరబ్రహ్మేంద్ర స్వామి నేను కూడా వస్తానన్నాడు ఆయన, మళ్ళీ వస్తానండి అంటే మరి ఆయన కూడా మోక్షం ఉన్నట్టేనా? చెప్పండి. మళ్ళీ వస్తా అని అన్నాడంటే మోక్షం ఉన్నట్టా? అంటే దీని తర్వాత ఉంటుంది ఆయనకు మోక్షం. అతను ఈ ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చాడు. ఒక పక్క నవాబుల పాలన, ఒక పక్కన హిందువులలో ఐక్యత లేదు. శాకాహారము, శాక్తేయము, ఈ గానాపత్యము, వైష్ణము, శైవము అనేటువంటి యుద్ధాలలో చస్తున్నారు ఆ టైంలో 350. ఇప్పటికీ అదే పంచాయతీ ఉంది. ఇప్పుడు కూడా నిన్న నేను ఒకటి చూశాను, అంటే రాత్రి చూశాను నేను. అది మాట్లాడడం నాకు తెలియదు, కానీ మాట్లాడకుండా అయితే మాట్లాడాలి. ఎందుకంటే నేను మాట్లాడేది కాలజ్ఞానంలో అన్నీ మాట్లాడాలి. భగవద్గీత కేవలం ఈ మధ్య ఏం మాట్లాడినా సున్నితమైన అంశం, నిజానిజాల నిర్ధారణ ఉండదు, ఏ మాటకు ఏ అర్థం ఉన్నదో తెలుసు. ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో తిలల మరుగున తైలం ఉండును, తరుల మరుగున వెలుగు ఉండును. అట్లా కాదు, అట్లా తిలరసము లేక అక్క మహాదేవి చెప్తాడు. ఆమె తరులు సిరులు గిరులు, ఆమె పాల మరుగున నెయ్యి ఉండనన్నం అనుకో, పాలలో నెయ్యి అంటావా నువ్వు అన్న, మనకి ఏం చెప్పగలని చెప్పలేము. పాల నుంచే నెయ్యి వస్తుంది. కాబట్టి దీంట్లో మనం ఏం మాట్లాడిన అనేది అవతల వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చాలా ఇబ్బందికరమైన వాతావరణం. కలియుగం అంటేనే అది. అందులో 24 తర్వాత ఇంకా చాలా ఘోరాలు ఉన్నాయి. అర్థాలకు పెడార్థాలు తీస్తారు. కానీ కాళికాంబ సప్తశతి ఎప్పుడైతే ఈ ప్రపంచానికి నిస్ఫుటంగా బయటకు వస్తుందో, భగవద్గీత రామాయణం లాగా మహాభారతం లాగా వస్తుందో, ప్రజలకు కొన్ని రోగాలు పోతాయి నాకు తెలుసు. ఎందుకంటే అది ఔషధము, అది అమృతం కూడా ఉంది దానిలో. ఇప్పుడు మీరు అన్న పద్యం చెప్తా, మీరు మామూలుగా చెప్పారు, తిలరసము లేక దీపము వెలుగదు, తిలరసము లేక దీపము వెలుగదు, పువ్వు లేక ఫలము పుట్టబోదు, భక్తి లేక జ్ఞాన ఫలము లభింపదు, కాళికాంబ హంస కాళికాంబ. నూనె పోయకుండా, ఆముదం పోయకుండా, నెయ్యి పోయకుండా దీపం వెలుగదు, ఒత్తి లేకుండా. అలానే పువ్వు పూయకుండా కాయ కూడా కాయదు. అది మనుషులకైనా అంతే, చెట్లకైనా అంతే. జ్ఞానం అనేటువంటి ఫలము అంటే భక్తి లేకుండా, అంటే పరిపూర్ణమైన భక్తి లేకుండా జ్ఞానం అనే ఫలి లభిద్దాం. ఇప్పుడు గుడి దగ్గర పిప్పర్మెంట్లు అమ్మేవాడు ఉంటాడు, చాక్లెట్లు అమ్మేవాడు ఉంటాడు, ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఉంటాడు, గుళ్ళో దేవుడి దగ్గర పూజారిగా ఉంటాడు. ఎవరికి మోక్షం చూసేవాడు కూడా వస్తాడు. అందరు అక్కడ ఉన్న వాళ్ళే, కానీ ఎవరికి ఏం రావాలో అదే వస్తుంది, అంతవరకే ఉంటుంది. అలాంటి ఫలితాలే ఉంటాయి కలియుగంలో అని చెప్పారు. ఇప్పుడు నేను విషయం చెప్పాను, మీరు మాట్లాడొద్దన్నారు. రంగరాజర్ గారి విషయంలో ఎవరో యుద్ధం చేశారు పిల్లోడు, ఆయన వచ్చారు. అయితే ఒక ఆమె టీవీ ఛానల్లో గోవింద టీవీయో ఏదో ఉంటుంది, ఆమె మీద కాంట్రవర్సీ పెట్టారు నాకు రాత్రి. ఆమె ఏమంటుందంటే, నేను ఎవడు పంపించాడరా అని వీరరాఘవ రెడ్డిని అడిగితే, నన్ను ముక్కోటి పంపించాడని అంట ఆ పిల్లోడు. అంటే ముక్కోటి అంటే నేను శివభక్తులు పంపించారా వైష్ణవులను చంపడానికి అని ఈమె ఒక కాంట్రవర్సీ తీసుకొని వచ్చింది. కొన్ని లక్షల వీడియోలు ఆమె మంచి వీడియోలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఈ కలియుగం ఉన్నది. నువ్వు మీరు అంతా ఉట్టి విషయం. అందరు వేరే వాళ్ళు కూడా కాంట్రవర్సీ పెడుతున్నారు. ముక్కోటి అంటే శివుడనే ఎందుకు అంటున్నారు?
శివుడు త్రిమూర్తులలో ఒక్కడు మాత్రమే. ఇది చాలామందికి తెలియవలసిన అవసరం. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల నమ్మకుండిన ద్రిమ్మరులు చెడిపోదురికయ్యమ్మ దండలకు పాలగుట నిజమన్నాడు. నువ్వు బ్రహ్మ మీద పంచాయతీ పెట్టినా, విష్ణువు మీద పంచాయతీ పెట్టినా, శివుని మీద పంచాయతీ పెట్టుకొని తనుకున్నా తొందరగా చచ్చిపోయేదంతా ఇది హిందువులేనట. ఒకప్పుడు యుగానికి ఒకటి సినిమాలో శివభక్తులు విష్ణు భక్తులను తనుకున్నారు. అంతే. దశావతారం సినిమా చూడండి, కమల్ హాసన్ మంచి యాక్టింగ్ చేశాడు. వాడు విష్ణు బొమ్మ పెట్టుకున్నందుకు పెద్ద యుద్ధమే చేశారు. డమరు మీరు యుగానికి ఒకటి సినిమాలో శివభక్తులను కొట్టి చంపుతారు. అంటే హిందూ ధర్మంలోనే ఇన్ని సమస్యలు ఉంటే ఇంకా నువ్వు పరధర్మం మీద ఎప్పుడు యుద్ధం చేస్తావు? ఫస్ట్ అన్నీ మూసుకొని తత్వాలు, మహిమలు, శాస్త్రాలు, అష్టాదశ పురాణాలు, పంచవేదాలు, పంచాయతీలు అన్నింటినీ ఒక పక్కన పెట్టి ఈ భారతదేశం మనకు రావాలి అంటే ఏ గురువులు భారతదేశం బాగుపడాలని చెప్పారో వాటిని బయటికి తీయాలి. ఎందుకంటే మనము మాటల వరకు ఇట్లా ఉంటుంది కానీ ఆచరణ వచ్చే వరకల్లా దానికి ఉండదు. ఎందుకంటే లోపల ఉంటుంది కదా పురుగు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడ విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమని చెప్పిన పద్యం. ఇది డైరెక్ట్గా వర్షతో కూర్చున్నట్టే ఉంటుంది. ఇది అందరికీ అర్థం కాదు. అంతరంగమందుడు లోపల పొడుగునామం పెడితివి, అడ్డం వచ్చి అది లోపల పెట్టుకొని నువ్వు అడ్డం దాని గురించి మాట్లాడినావు అనుకో, దీని ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తుంది అన్నాడు. నువ్వు అడ్డం పెట్టుకొని పొడుగు గురించి మాట్లాడినావు అనుకో, దీని ఫలితం కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నీ లోపల అందరూ కలిపేటువంటి భావన లోపల ఉంటే నువ్వు ఏది మాట్లాడినా నీకు కాంట్రవర్సీ కాదు. అంతేందుకండి, నేను మాట్లాడుతున్నా చిన్నజీయర్ స్వామి వారే ఉన్నారు. నేను 14 రోజులు వారి యొక్క ముఖ్య ఆతిథ్యంలో ఉన్నా. 14 రోజులు 11 రోజులు మోహన్ భగవత్ వద్ద చేరుకున్నా. ఒకప్పుడు చిన్నజీయర్ స్వామి వారు శివాలయం అడ్డం వచ్చినా, శివతత్వం అడ్డం వచ్చినా ఆ గుడికి తిరగట్టుకొని ముందుకెళ్ళేవాడు. అంటే ఆ గుడికి నీడ అతని మీద పడొద్దని చేసేటువంటి ప్రయత్నం చేసి. ఎందుకు అంతగానం ఎందుకు అంటే నాకు తెలియదు ఆ విషయం, వారి పరిస్థితి అది. నేను అప్పుడు చాలా చిన్నోడిని. మన కుకటపల్లి రామాలయం కమాన్ నుంచి ఒక శివాలయం వస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఆ మార్గంలో వెళ్తున్నటువంటి చిన్నజీయర్ స్వామి వారి వద్దలో ఒక కమాన్, ఒక పెరడు కట్టారు. నేను అందులో ఉన్నా. అరే ఇట్లా బట్ట కడితే నేను అనుకున్నా గుడికి పెయింట్ వేస్తున్నారేమో, అందుకే ఈయన మీద పడొద్దని అనుకుంటున్నాను నేను అనుకున్నా. నాకు తెలియదు. తర్వాత అడిగితే స్వామివారి మీద ఈ యొక్క శివాలయం నీడ పడకూడదని మేము తెర కట్టామండి అన్నారు అక్కడ. అప్పుడు కూడా నాకు ఈ శైవతత్వం, ఈ వైష్ణవతత్వం తెలియదు. పర్లేదు. తర్వాత తెలిసింది 25 సంవత్సరాల తర్వాత వారిలో మార్పు చూశాను నేను. ఏమని? వారు ఆ యొక్క విగ్రహం ఓపెనింగ్లో అడ్డం పెట్టినటువంటి పూజారులు, మరి అంత పెద్ద 50,000 మంది సైనికులే వచ్చారు, సేవకులు. మరి పురోహితులు ఎంతమంది కావాలి? 3,000, అక్కడ 1000 యజ్ఞకుండాలు పెట్టారు. అడ్డము నిలువు అందరిని వాడుకున్నాడు ఆయన. మరి అప్పుడు అడ్డం రాలేదా? అంటే రాను రాను రాజు గుర్రం గాడిద అవుతుందా? గుర్రం కావాలా? గుర్రం కావాలి. అయింది. నేనేమంటున్నానంటే కేవలము విష్ణు భక్తులు మాత్రమే లోపల ఎంట్రీ కావాలి అంటే మరి ఆ శిల్పులందరూ స్నానం చేసి విగ్రహం చేశాడా? ఆలోచన చేయండి. అందులో పనిచేసిన వాళ్ళందరూ రోజు నిష్ఠ వహించి నామం పెట్టుకొని చేశారా? లేదే. ఎవరైనా కూడా పవిత్రత అనేది నీ లోపల నీ చూపును బట్టి ఉంటుందని చెప్పారు. అంటే పెద్ద పెద్ద స్వామీజీలే ఇన్ని తప్పులు చేస్తే సామాన్యుడు వీర రాఘవరెడ్డి ఎవరు, ఈయన రంగరాజన్ ఎంత, వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు పెద్దోళ్ళు ఏమన్నా దేశంలో.